నమస్తే మిత్రులారా, నేను అడ్వకేట్ శ్రీనివాస్ చౌహాన్. మిత్రులారా, ఒక కేసులోని విషయం ఏంటి అంటే భార్య భర్తలు ఇద్దరు కూడా అన్యోన్యంగా జీవిస్తున్నారు. భర్త ఒక ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. వారికి ఇద్దరు పిల్లలు. సడన్ గా భర్త అనారోగ్యం పాలైపోయినాడు. ఉద్యోగం చేయలేని పరిస్థితుల్లోకి నెట్టివేయబడిపోయింది. భర్త ఉద్యోగం చేయట్లేదు, ఇన్కమ్ సోర్స్ లేదు అని చెప్పి భార్య గ్రాడ్యుయేషన్ చేసింది కాబట్టి కొంత కష్టపడి ఉద్యోగాన్ని సాధించింది. సో ప్రభుత్వ ఉద్యోగం వచ్చిన తర్వాత ఆ భార్య భర్తను పిల్లలను నిర్లక్ష్యం చేస్తూ, ఆ భర్తకు ఇన్కమ్ సోర్స్ లేదు, నాకు విడాకులు కావాలి అనే ఉద్దేశంతో పెద్ద మనుషుల మధ్య పంచాయతీలు నిర్వహిస్తుంది. సో ఈ సందర్భంలో భర్త భార్య మీద మెయింటెనెన్స్ కేసు వేయడానికి అవకాశం ఉంటుందా? సో మిత్రులారా, మన దేశంలో హిందూ మ్యారేజ్ యాక్ట్ అనే చట్టం ఉంది. ఇందులోని సెక్షన్ 24 ప్రకారంగా భార్య లేకపోతే భర్త ఎవరైనా సరే ఒక నిస్సహాయ పరిస్థితిలోకి, ఒక ఇన్కమ్ సోర్స్ లేని పరిస్థితిలోకి నెట్టివేయబడినప్పుడు అతను భరణం కోరుతూ భాగస్వామి మీద కేసు వేసే హక్కుని, అవకాశాన్ని కలిగి ఉంటారు. కేవలం భార్య మాత్రమే మెయింటెనెన్స్ కోరే అవకాశం లేదు. భర్త కూడా భార్య మీద మెయింటెనెన్స్ కోరుతూ కేసు ఫైల్ చేయవచ్చు అని చెప్పి ఈ సెక్షన్ చాలా స్పష్టంగా చెప్తుంది. అలాగే కొన్ని జడ్జిమెంట్లు కూడా ఉన్నాయి.